అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పాలేరు ఉప ఎన్నిక పార్టీ ఫిరాయింపులపై చర్చిస్తున్నారు. సమావేశంలో పార్టీ నేతల తీరుపై కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, కోమిటిరెడ్డి అలకకు గల కారణం ఏమని భావిస్తున్నారు? చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాన్ని ఎల్పీ మీటింగ్ నిర్వహిస్తుంది. అయితే ఈ సమావేశానికి జానారెడ్డి విపక్ష నేత జానారెడ్డి అతను జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు 11 మంది హాజరయ్యారు. బట్టి ఖమ్మం ఎలక్షన్ నేపథ్యంలో ఆయన ప్రచారంలో ఉన్న ఆయన దొంతు మాధవరెడ్డి బట్టి మినహా అందరూ సమావేశం కారణమైతే సమావేశం ప్రారంభంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి ఆహ్వానించి లోపలికి రానివ్వకుండా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ఆయన అలకాబూని ఆఫీసులో కూర్చున్నారు. దీంతో జానారెడ్డి కల్పించుకొని ఆయనని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీని అదేవిధంగా సుధాకర్ రెడ్డి ఇద్దరిని సమావేశానికి ఆహ్వానించారు. అయితే సమావేశం ప్రారంభం కాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆ సమావేశం గత కొద్ది రోజులుగా జిల్లాలో జరుగుతున్న పార్టీ వ్యవహారాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు టీసీసీ ప్రెసిడెంట్ భిక్షమయ్య గౌడ్ ఇప్పటి వరకు 6 నెలల నుంచి జిల్లాలో కనిపించకుండా ఆయన హైదరాబాద్ లో పరిమితం. అలాంటి వారిని ఎందుకు టీసీసీ ప్రెసిడెంట్ గా నియమిస్తారని చెప్పి టీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన ఫైర్. దాంతో ఆయన అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. డీసీసీ ప్రెసిడెంట్ భిక్షమయ్య గౌడ్ ఆయనపై నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఉండడంతో ఆయన జిల్లాకే రావడం లేదు. ఆయన హైదరాబాద్ కే పరిమితమై ఉండడంతో పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. ఎవరి మాట వినిపించుకోవడం లేదని కోమటిరెడ్డి ఒక్కసారిగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఎవరు పార్టీలో మాటలు వినడం లేదు, పార్టీ కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు, జిల్లా అధ్యక్షులను ఇష్టం వచ్చిన వారిని నియమించడం వల్ల జిల్లాలో పార్టీ నిర్వీర్యమైందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయనను లోపలికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సంపత్ అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి ఇద్దరు ఎంత ప్రయత్నం చేసినా కోమటిరెడ్డి మాత్రం ఈ సమావేశం నుంచి ఒరిగేది ఏం లేదు, ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడం వల్ల ప్రజల్లో పలచన అవుతాం తప్ప ప్రజల్లో బలపడే అవకాశం లేదని చెప్పి ఆయన అభ్యంతరంగా సమావేశం బయటకు వెళ్ళిపోయారు. సంధ్య, చెప్పండి, ఇప్పటికే వలసలతో సతమతమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన పరిణామాలు దేనికి సంకేతం అని భావించవచ్చు? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉందనే జాతీయ పార్టీ కూడా పదే పార్టీకి సంబంధించి పార్టీ రాష్ట్ర నేతలకు ఎన్నిసార్లు బుజ్జగింపు చేసినా ఎప్పటిలాగానే పార్టీలో మాత్రం ఎవరైతే నిరసన వ్యక్తం చేశారు పిసిసి అధ్యక్షుని పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఎవరైతే నిరసన వ్యక్తం చేసినా వారంతా ఎప్పుడు సమావేశం నిర్వహించినా ఇలాంటి అర్ధాంతరంగా సమావేశంలో వెళ్ళిపోవడం, ఒకవేళ సమావేశంలో ఉన్న తిట్టుకోవడం తప్ప భవిష్యత్తు కార్యాచరణ పైన పార్టీ ఎమ్మెల్యేల గురించి ఆలోచించే పరిస్థితి. ఇప్పటికే పార్టీ నుంచి దాదాపు 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు. ఆ అంశం పైన చర్చించడానికి సిఎస్పీ సమావేశం నిర్వహిస్తారు. దానికి ఆ అంశాన్ని పక్కకు పెట్టి పార్టీలో ఉన్న విభేదాల్లో మొదటగా సమావేశంలో చర్చకు రావడంతో ఒకసారిగా ఇది ఈ సమావేశం రాష్ట్రంలో ఉన్న రైట్ సత్యనారాయణ. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.